హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఒకరు కామెంట్ చేశారు. కృష్ణ వసుపల్లి అని వాళ్ళ బాబు బర్త్డే అంట. బాబు పేరు వచ్చేసి సృజన్ శ్రీ. సో హ్యాపీ బర్త్డే సృజన్ శ్రీ. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక స్టోరీలోకి వెళ్దామా? మన ఈ స్టోరీని రచించినది శ్రీ గారు. శేఖర్, రాజ్, కీర్తి ఉదయాన్నే ఆఫీస్కి చేరుకొని మీటింగ్ అటెండ్ అయ్యారు. షేర్ హోల్డర్ సమక్షంలోనే ఆడిట్ మొత్తం పూర్తి చేయించి లాభ నష్టాలు బేరీజ్ వేయించారు. కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభాలు బాగా చూపించడంతో అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ శేఖర్ని అభినందించారు. రాజ్, కీర్తి కూడా శేఖర్కి కంగ్రాట్స్ చెప్పేసరికి సంతోషంగా ఇద్దరిని చెరువు వైపు హత్తుకున్నాడు శేఖర్. డాడ్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం దీన్ని సెలబ్రేట్ చేసుకొని తీరాలి అంటాడు రాజ్. యా రాజ్, తప్పకుండా. రేపు అఫీషియల్ పార్టీ అరేంజ్ చేద్దాం, సరేనా? ఓకే డాడ్, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు రిలాక్స్ అవ్వండి అంటూ కీర్తితో పాటు బయటికి వచ్చాడు. కీర్తి ఆలోచిస్తూ రాజ్ వైపు చూసింది. బావా, లాభాలు బాగా వచ్చాయి కదా, మనం దాంతో ఏదైనా సర్వీస్ చేస్తే బాగుంటుంది కదా అంటుంది. నిజమే, బట్ కంపెనీ తరఫున ట్రస్ట్ ద్వారా చేయాల్సినవన్నీ చేస్తున్నాం కదా, ఇంకేం చేద్దామంటావు? నువ్వే చెప్పు అంటాడు రాజ్. ఆశ్రమానికి ఏదైనా చెయ్యి బావా, అక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటుంది. సరే, అవన్నీ నేను చూసుకుంటానులే. సాయంత్రం అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీకి ఇన్వైట్ చేద్దాం. నీ వర్క్ త్వరగా ఫినిష్ చేసుకొని రెడీగా ఉండు అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజ్. ఆ తర్వాత కట్ చేస్తే హాస్పిటల్ దగ్గర కారాపి లోపలికొచ్చిన అతనికి రాకేష్, మాయ మాట్లాడుకుంటూ కనిపించారు. దాంతో అనుమానంగా చూస్తూ దగ్గరికొచ్చి నిలబడ్డాడు రాజ్. ఏమైంది బావా, ఇంజెక్షన్ ఇచ్చారు కదా, ఏదైనా సమస్య అంటూ అడిగేసరికి లేదు రాజ్, మాయ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చింది, బట్ నాన్నలో ఎలాంటి రియాక్షన్ లేదు, అదే మాట్లాడుకుంటున్నాం అంటాడు రాకి. బావా, పుట్టగానే ఏ పిల్లోడైనా పరిగెత్తేయడు కదా, దేనికైనా సమయం పడుతుంది. మంచాన పడ్డ మనిషి కోలుకోవటానికి కూడా కొంచెం సమయం పడుతుంది బావా, ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు అంటాడు రాజ్. నేను అదే చెప్తున్నాను రాజ్, కానీ రాకేష్ ఫీల్ అవుతున్నాడు అని మాయ బాధగా చెప్పింది. అంతా మంచే జరుగుతుంది బావా, ఊరికే టెన్షన్ పడకు. అవును రాకేష్, నువ్వు టెన్షన్ పడద్దు, మామయ్య గారు ఖచ్చితంగా కోలుకుంటారు. బీ స్ట్రాంగ్ అంటూ రాకేష్కి సర్ది చెప్పి రౌండ్స్కి వెళ్ళింది మాయ. బావా, రిలాక్స్, పద మావయ్యని చూద్దామంటూ రాకేష్ని తీసుకొని రణ్వీర్ నుంచిన గదికొచ్చాడు. రాకేష్ బిడ్డ పక్కనే కూర్చొని రణ్వీర్ చేతిని పట్టుకున్నాడు. బావా, నీకు మీ నాన్నకి నేనంటే అసలు ఇష్టం ఉండదు కదా, ఎందుకు? అంటే చిన్నప్పుడు నాకు తెలియకుండా నేనేమైనా రాంగ్ బిహేవ్ చేశానా అని. నాకైతే ఏమీ గుర్తుకులేదు బావా, నేనంటే ఎందుకంత కోపం మీకు అని అడుగుతాడు రాజ్. చిన్నప్పుడు నీ మీద నాకేం కోపం లేదు రాజ్, నీకు గుర్తుందా, మనం ఎప్పుడైనా గొడవ పడితే తాతయ్య సర్ది చెప్పి ఇద్దరూ ఎప్పుడు కలిసి ఉండాలి అంటూ మన చేతులు కలిపి మనం కలిసిపోయేలా చేసేవాడు. ఆ చిన్న చిన్న గొడవలు సరదాలు తప్ప నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. హో, అంటే చిన్నప్పుడు కోపం లేదు, అంటే ఇప్పుడుంది, అది కూడా నన్ను చంపేంత కోపం. ఎందుకు బావా అని రాజ్ అడిగేసరికి మౌనంగా ఉండిపోయాడు రాకేష్. ఈ విషయం నిన్ను చాలాసార్లు అడగాలని అనుకున్నాను, కానీ మాట్లాడే అవకాశం దొరకలేదు. చెప్పు బావా, నేను చేసిన తప్పేంటి? నన్ను చంపాలనుకునేంత పెద్ద తప్పు నేనేం చేశానో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడైనా చెప్పు బావా. రాకేష్ కాసేపు మౌనంగా ఉండి రాజ్ వైపు చూశాడు. మా నాన్న వెళ్ళిపోయాక అమ్మ నన్ను దూరంగా తీసుకొని వచ్చేసింది. అమ్మ నాకు ఏ లోటు రానివ్వలేదు, చాలా ప్రేమగా చూసుకుంది. అన్నీ మర్చిపోయి సంతోషంగా గడుపుతున్న సమయంలో పెద్దనాన్న నా దగ్గరికి వచ్చారు రాజ్. మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోవటానికి, నా చెల్లెలు మాకు దూరం అవ్వటానికి కారణం నువ్వు, నీ కుటుంబం అని చెప్పారు. తాతయ్య తన ఆస్తిని నీకు, నా చెల్లెలికి సమానంగా రాసిచ్చాడని, ఆ ఆస్తి కోసమే మీ వాళ్ళు నా చెల్లెల్ని చంపడానికి ప్రయత్నిస్తే మా నాన్న వాళ్ళ నుంచి నా చెల్లెల్ని కాపాడి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఏం జరిగిందో తెలీదు. ఇది పెద్దనాన్న నాకు చెప్పిన విషయం. ఆ సమయంలో నాకింకా అన్నీ వదిలేయాలనిపించింది. నా జీవితం, నా ప్రేమ, నా భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి
నా కుటుంబానికి ద్రోహం చేసిన నీ కుటుంబానికి బుద్ధి చెప్పాలనిపించింది. అందుకే ఆ ఆస్తికి ఏకైక వారసుడివైన నిన్ను చంపాలనే పంతంతో తిరిగాను. కానీ విచిత్రం చూసావా? నీ వల్ల దూరమైన నా చెల్లెలు మళ్ళీ నీ వల్లే నా దగ్గరికొచ్చింది. దానికోసం ఇప్పుడు నేనన్నీ మర్చిపోవాల్సొచ్చింది. అంతా బానే ఉంది. ఓకే. తాతయ్య ఆస్తిని నాకు, కీర్తికి సమానంగా రాసిచ్చాడే అనుకుందాం. ఆ ఆస్తి కోసం మా వాళ్ళు కీర్తిని చంపితే ఆస్తి చట్టపరంగా మీకు చెందుతుంది కానీ మాకెందుకొస్తుంది చెప్పు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు బావా? అని రాజ్ అడిగేసరికి ఆలోచనలో పడ్డాడు రాకీ. మా అమ్మకి నోటి దురుసెక్కువ. ఎక్కడేం మాట్లాడాలో తెలీదు, ఒప్పుకుంటాను. మా నాన్నది బిజినెస్ మైండ్, ఒప్పుకుంటాను. కానీ ఆస్తి అంతస్తుల కోసం సొంత వాళ్ళ ప్రాణాలు తీసేంత క్రూరత్వం అయితే వాళ్ళలో లేదు బావా. రక్త సంబంధీకుల మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు బావా. కానీ చంపుకోవాలి అనేంత క్రూరత్వం అయితే ఉండకూడదు కదా. నువ్వన్నిసార్లు నా మీద అటాక్ చేసినా కూడా నేనెందుకు మా ఇంట్లో ఏం చెప్పలేదో తెలుసా? ఆ నిజం వల్ల మన కుటుంబాల మధ్య దూరం ఇంకా పెరుగుతుందని. అదంతా వదిలే. కీర్తి పేరు మీదున్న ఆస్తిని ఇప్పటి వరకు మా డాడీ గాని, నేను గాని అసలు టచ్ కూడా చేయలేదు. మా డాడీ కూడా ఆస్తిని మీకు అప్పగించాలని చాలా ప్రయత్నించారు. కానీ అత్తయ్య తను తీసుకోవటానికి అంగీకరించలేదు. అయినా సరే ఆస్తిని కీర్తి పేరు మీద అలానే ఉంచేశారు తప్ప, దానిని నా పేరు మీదకి మార్పించాలని గాని, మా ఆస్తిలో కలపాలని గాని ఎప్పుడూ ప్రయత్నించలేదే అంటాడు రాజ్. కావచ్చు. కానీ ఇప్పటికీ నాకు మీ కుటుంబం మీద నమ్మకం లేదు రాజ్. నిజంగా అలాంటిదేమీ లేకపోతే మా పెద్దనాన్న నాతో ఎందుకు అలా చెప్తారు అంటాడు రాకీ. కరెక్ట్ పాయింట్కొచ్చావు కదా. అలాంటిదేమీ లేనప్పుడు ఆయనెందుకు నీకు ఇవన్నీ చెప్పాలి? ఒక్కసారైనా ఆలోచించావా ఈ యాంగిల్లో అంటాడు రాజ్. అంటే ఏంట్రా, మా పెద్దనాన్న తప్పు చేశాడని అంటున్నావా? ఆయన అబద్ధమే చెప్పాడు, నిజమే చెప్పాడు. ఆ విషయం పక్కన పెట్టు. అన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నవాడు సడన్గా నీ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు నా మీద ఫిర్యాదు చేసినట్టు? నిజంగానే నీ మంచి కోరుకునేవాడే అయితే నీ భవిష్యత్తు కోసం ఆలోచించి అలా చేయొద్దురా, నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో, చెల్లెల్ని వెతుకు అని చెబుతాడే గాని నీ పగ తీర్చుకో, వెళ్ళి రాజుని చంపేయని ఎందుకు చెబుతాడు? అది కూడా వదిలే. నన్ను చంపి నువ్వు జైలుకెళితే ఇప్పటికే ఒంటరిగా బ్రతుకుతున్న అత్తమ్మ ఏమైపోతుందో అన్న ఆలోచన కూడా రాలేదా నీకు? పగ కోసం నీ ప్రేమను దూరం చేసుకున్నావు. అత్తమ్మకి దూరమైపోవాలి అనుకున్నావు. ఇదంతా తప్పేమో అని ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా అంటాడు రాజ్. రాకేష్ అయోమయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు. బావా, మనిషికి కోపం ఉండొచ్చు. కానీ అది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలన్న సెన్స్ అనేది కూడా ఉండాలి. ఆ కోపాన్ని మనం అదుపులో పెట్టుకున్నప్పుడే మన ఆలోచన విధానం మెరుగుపడుతుంది. ఇవన్నీ నీకు మీ పెద్దనాన్న మీద అనుమానం కలగాలనో, లేదంటే నేను మంచివాడినని నిరూపించుకోవాలనో చెప్పటం లేదు. నిజం తెలుసుకోమని చెప్తున్నాను. ఆలోచించు బావా. కీర్తిని చంపాల్సిన అవసరం మాకైతే లేదు. అండ్ అంత చిన్న పిల్లని చంపాలనుకున్నంత క్రూరత్వం అయితే అస్సలు లేదు. చంపాలని చూసింది ఎవరో, మావయ్యని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరో అనే విషయాలు నీకు నువ్వే తెలుసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్తే అది నువ్వు నమ్మవని నాకు తెలుసు. అందుకే నువ్వే తెలుసుకో బావా. ఇందులో నీ భవిష్యత్తే కాదు, కీర్తి భవిష్యత్తు కూడా ఆధారపడింది. అదేంటి అనేది నిజం నీ ముందుకొచ్చిన రోజు నీకు అర్థమవుతుంది. మావయ్య జాగ్రత్త బావా, నేను వెళ్ళొస్తాను అంటూ రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆలోచనలో పడ్డాడు రాకేష్. రాజు చెప్పిన ఒక్కొక్క మాట అతన్ని ప్రశ్నించుకున్నట్టుగా ఉన్నాయి. కోపంలో విచక్షణ కోల్పోయాడే గాని ఒక్కసారి కూడా ఇవన్నీ ఆలోచించలేకపోయాడు రాకేష్. అతను చేసిన తప్పేంటో అతనికి అర్థమవుతుంటే తప్పు ఎక్కడ జరిగిందా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే రణ్వీర్ చేతి కదలికలు తెలిసాయి రాకేష్కి. సంతోషంగా ఆయన చేతిని పట్టుకుని తల నిమిరాడు రాకేష్. నాన్నా, నాన్న, నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? నాన్నా, నేను మీ రాకీని. అమ్మ, నేను, కీర్తి మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం నాన్నా. ప్లీజ్ త్వరగా కోలుకోండి నాన్నా. మాయ చెప్పింది మీరు త్వరగానే కోలుకుంటారని. మీకోసం ఇంకో సర్ప్రైజ్ కూడా ఎదురు చూస్తుంది. నేను తండ్రిని కాబోతున్నాను నాన్నా. మీరు తండ్రిగా నా దగ్గర తీర్చుకోలేని ముచ్చట్లన్నీ నా కొడుకుతో తీర్చుకోవాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ నాన్నా, త్వరగా కోలుకోండి అంటూ రణ్వీర్ నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు.
అప్పుడే రౌండ్స్ పూర్తి చేసుకున్న మాయ అటుగా వస్తూ రాకేష్ని చూసి దగ్గరికొచ్చింది. వాట్ హ్యాపెన్ రాకీ అని మాయ అడిగేసరికి ఏం లేదని తలూపి తన మొహాన్ని దోసిల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. సారీరా, నిన్ను చాలా బాధ పెట్టాను కదా అంటాడు. ఏమైంది రాకీ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అర్థం లేని ఆవేశంలో, కోపంలో నేను చేసిన తప్పులు ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతున్నాయి మాయా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాయ అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే రాకేష్ సరాసరి డిసోజా ఇంటికి వచ్చాడు. ఫోన్ మాట్లాడుతున్న డిసోజా రాకేష్ని చూసి నవ్వుతూ హాయ్ రాకీ, ఈ టైంలో వచ్చావేంటి అని అడగటంతో రాకేష్ సూటిగా ఆయన్నే చూస్తూ నిలబడ్డాడు. రాకీ, ఏమైందిరా? అంతా బానే ఉంది కదా, ఎందుకలా ఉన్నావు? ఏంటోరా, నీ పెళ్ళి గ్రాండ్గా చేద్దామని ప్లాన్ చేస్తే మీ అమ్మ చాలా సింపుల్గా తేల్చేసింది. అయినా ఎందుకురా తొందరపడ్డావు? మీ నాన్న కోసం వెతుకుతున్నాం కదా, దొరికే వరకు ఆగొచ్చు కదా. మీ నాన్న వచ్చిన తర్వాత నీ పెళ్లి జరుగుంటే ఎంత సంతోషించేవాడు చెప్పు అంటాడు డిసౌజా. నాన్న సంగతి పక్కన పెట్టండి పెద్దనాన్న, మీ సంగతి చెప్పండి. నా పెళ్లి జరిగినందుకు మీరు సంతోషిస్తున్నారా, లేదంటే బాధపడుతున్నారా? అదేంటి అలా అడిగావు? నేనెందుకు బాధపడతాను? నాకు సంతోషమే. కాకపోతే చాలా సింపుల్గా చేసేశారు. మా ఇంటి వారసుడి పెళ్ళంటే మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సరేలే, అదంతా వదిలే. ఏం తీసుకుంటావు అని అడుగుతాడు డిసౌజా. నాకేమీ వద్దు పెద్దనాన్న, కానీ మీ నుంచి నాకు సమాధానం కావాలి. నిజం చెప్తారా అంటాడు. నీకెందుకు అబద్ధం చెప్తాన్రా, సరే అడుగు ఏంటది అంటాడు డిసౌజా. చిన్నప్పుడు కీర్తిని చంపాలని చూసింది నిజంగా రాజు వాళ్ళ ఫ్యామిలీయేనా అని రాకేష్ అడగగానే షాక్ అయ్యాడు డిసౌజా. అంతలోనే తేరుకొని లేని నవ్వు మొహం మీద తెచ్చుకుంటూ నీకు ఆల్రెడీ చెప్పాను కదా రాకీ, అదే నిజం. అయినా ఇప్పుడెందుకు నీకు అనుమానం వచ్చింది అంటాడు. ఏం లేదు పెద్దనాన్న, అడగాలనిపించింది. రాజ్ని వాళ్ళ ఫ్యామిలీని చూస్తే మీరు చెప్పిన దానికి నేను చూసేదానికి చాలా తేడా ఉందనిపించింది. అందుకే ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాను అంటాడు. కంటికి కనిపించేదంతా నిజం కాదు రాకేష్. అల్లారు ముద్దుగా మనందరి మధ్య పెరగాల్సిన పిల్ల, మన వంశానికి ఒక్కగానొక్క ఆడపిల్ల. అలాంటిది తను ఒక అనాథల ఆశ్రమంలో పెరిగింది అంటే నువ్వే ఆలోచించు. కీర్తి ఇష్టపడిందని రాజు మీదున్న కోపాన్ని పక్కన పెట్టి వాడిని క్షమించేశావు నువ్వు. కానీ మిమ్మల్ని నమ్మించి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కీర్తినేమైనా చేస్తే ఏం చేస్తావు చెప్పు. అందుకే జాగ్రత్త పడు రాకీ అంటాడు డిసౌజా. పెద్దనాన్న, ఇప్పటి వరకు రాజులో నాకు అలాంటి క్రూరత్వం కనిపించలేదు. వాడికి కీర్తి అంటే ప్రాణం. దాన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు. నేను చూస్తున్నాను కదా. చెప్పాను కదా నాన్న, కంటికి కనిపించేదంతా నిజం కాదు. వాడు నిన్ను ఏం మారుస్తున్నాడు అని అంటాడు డిసౌజా. కానీ నాన్న కూడా రాజు గురించి పాజిటివ్గానే చెప్పాడు పెద్దనాన్న అని రాకేష్ అనేసరికి రాకేష్ వైపు తిరిగాడు డిసౌజా. ఏమన్నావు? రణ్వీర్ నిన్ను కలిశాడా? అవును పెద్దనాన్న, కీర్తి పెళ్లి జరిగిన రోజే నాన్న చావు బ్రతుకుల్లో నా కంటపడ్డారు. ప్రాణాలైతే కాపాడుకోగలిగాను, కానీ నాన్న కోమాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదురా అంటాడు డిసౌజా. చెబుదామని అనుకున్నాను పెద్దనాన్న, కానీ నాన్న గురించి తెలిస్తే అమ్మ మీరు ఏమైపోతారో అని భయం వేసింది. అందుకే నాన్న పూర్తిగా కోలుకున్న తర్వాత చెప్దామని ఆగిపోయాను. నాన్నిప్పుడు కోలుకుంటున్నాడు. అంటే స్పృహలోకి వచ్చాడా? నీకింకా ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు డిసౌజా. హా, స్పృహలోకి వచ్చాడు పెద్దనాన్న. రాజు మంచివాడని ఒక మాట మాత్రమే మాట్లాడాడు. ఆ తర్వాత మీ గురించి ఏదో చెప్పాలని ప్రయత్నించాడు, కానీ మళ్ళీ స్పృహ కోల్పోయాడు. ఇంకో 2 రోజుల్లో నార్మల్ అవుతాడని డాక్టర్ చెప్పారు అంటాడు. అవునా, మంచిది నాన్న. ఇప్పుడెక్కడున్నాడు? నేను నా తమ్ముని చూడాలి, నన్ను తీసుకెళ్లరా? పక్కనే ప్రణతి హాస్పిటల్లో ఉన్నారు పెద్దనాన్న. ఇప్పుడు మీరు నాన్నని చూస్తే బాధపడతారు. ఆయన్ని పూర్తిగా కోలుకోనివ్వండి. ఆ తర్వాత నేనే ఆయన్ని మీ ముందుకు తీసుకొస్తాను, సరేనా అంటాడు రాకీ. సరేరా నాన్న, జాగ్రత్త. ఈ విషయం రాజ్కి తెలుసా? తెలుసు పెద్దనాన్న, రాజ్కి ఆల్రెడీ ఈ విషయం తెలుసు. నాకు కుదరినప్పుడు వాడే హాస్పిటల్కి వెళ్ళి చూసొస్తున్నాడు. ఏంటి తెలుసా? రాకేష్, చాలా పెద్ద తప్పు చేశావు. వాడు కళ్ళు తెరిస్తే రాజ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు తెలిసిపోతుందన్న భయంతో వాళ్ళు రణ్వీర్ని చంపేస్తే
అంటాడు డిసోజా. అలా జరగదు పెదనాన్న. వాడిని చూస్తే నాకేమీ అలా అనిపించటం లేదు. మీరూరికే కంగారు పడకండి, సరేనా? నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాకేష్. డిసౌజా చేతిలో ఫోన్ని నేలకేసి కొట్టాడు. లేదు, ఇలా జరగకూడదు. రణ్వీర్కి మెలకు వస్తే రాకేష్కి నా గురించి నిజం తెలిసిపోతుంది. ఛా, ముందు ఆ విధవల్ని అనాలి. ఆ రోజే వాడిని చంపేయండిరా అంటే సగం చంప వదిలేశారు. నేనే ఏదో ఒకటి చేయాలి. ఎలాగో రాజ్కి ఈ విషయం తెలుసు కాబట్టి ఇప్పుడు నేను రణ్వీర్ని చంపితే ఆ హత్య రాజే చేశాడని రాకేష్ని ఈజీగా నమ్మించొచ్చు అనుకుంటాడు డిసోజా. ఆ తర్వాత కట్ చేస్తే అర్ధరాత్రి హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కారిడార్ మొత్తం ఖాళీగా ఉండేసరికి హుడీ షర్ట్తో తల కవర్ చేసి కళ్ళు మాత్రమే కనిపించేలా మొత్తం ఫేస్ కవర్ చేసుకుని లోపలికి అడుగుపెట్టాడు డిసోజా. డ్యూటీ డాక్టర్స్ పేషెంట్స్ని చెక్ చేసి వచ్చి తన క్యాబిన్లో నిద్రపోతుంది. డ్యూటీలో ఉన్న నర్సులు కూడా కాస్త విశ్రమించారు. ఏ అడ్డు లేకపోవడంతో సులభంగానే లోపలికి చేరుకున్నాడు డిసోజా. రణ్వీర్ కోసం ఒక్కో గది వెతుకుతున్న అతనికి వీఐపీ రూమ్ దగ్గర నర్స్ రణ్వీర్ గారికి ఇంజెక్షన్ ఇవ్వాలి అని మాట్లాడుతూ కనిపించింది. దాంతో రణ్వీర్ అక్కడే ఉన్నాడన్న విషయం అర్థమైంది డిసోజాకి. నర్స్ ఇంజెక్షన్ చేసి వెళ్లేదాకా వెయిట్ చేశాడు. బయటికొచ్చి డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయింది నర్స్. చుట్టూ గమనిస్తూ రణ్వీర్ ఉన్న రూమ్ డోర్ని తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. డోర్ లాక్ చేసి బెడ్ దగ్గరికి వచ్చి చూసిన డిసోజాకి బెడ్ మీద రణ్వీర్ చలనం లేకుండా పడుకొని కనిపించాడు. ఎందుకురా తమ్ముడు నువ్వు తిరిగొచ్చావు? ఎక్కడికో పోయావులే అనుకుంటే మళ్ళీ తిరిగొచ్చావా నా చేతిలో చావడానికి? అసలు ఎందుకొచ్చావు చెప్పు? నేను కీర్తిని చంపబోతున్నానన్న విషయం తెలుసుకొని దాన్ని నా నుంచి దూరంగా తీసుకుని పారిపోయావు. తర్వాత ఏమైపోయావో ఎక్కడున్నావో మాకు తెలియలేదు. ఎంతగా వెతికించానో తెలుసా నీకోసం? నీ జాడ లేకపోయేసరికి కూతురుతో పాటు ఎప్పుడో చచ్చుంటావులే అనుకున్నాను. కానీ నా కర్మ కొద్దీ నీ కూతురు తిరిగొచ్చింది. నువ్వు తిరిగొచ్చావు. త్వరలోనే కీర్తి కూడా నీ దగ్గరికి వస్తుంది. తను వచ్చిన వెంటనే అటాక్ చేస్తే డౌట్ వస్తుందని ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను. ఇటు నీ హత్య, అటు నీ కూతురు హత్య రెండూ నీ అల్లుడి మీదే పడతాయి. నేను హ్యాపీగా చేతులు దులుపుకుంటాను. సారీ తమ్ముడు, ఇప్పుడు స్వయంగా నేనే నా చేతులతో నిన్ను చంపాల్సి వస్తుంది అని తనలో తాని నవ్వుకుంటూ రణ్వీర్ మొహానికున్న ఆక్సిజన్ మాస్క్ని తీసి పక్కన పడేసి దిండు తీసి అదుముతూ ఉండగా పక్కనే ఉన్న కర్టెన్ జరుపుతూ బయటికి వచ్చాడు రాజ్. డిసౌజా మొదట షాక్ అయినా వెంటనే తేరుకొని పాకెట్లో నుంచి గన్ తీసి రాజ్కి గురిపెట్టాడు. డిసౌజా ట్రిగ్గర్ నొక్కేలోపే పక్క నుంచి ఫ్లవర్ వాజ్ వచ్చి చేతికి తగలటంతో గన్ కింద పడిపోయింది. పడబోతూ నిలదొక్కున్న డిసౌజా కోపంగా ఆ ఫ్లవర్ వాజ్ వచ్చిన వైపు చూడగా రాకేష్ కనిపించాడు. డిసౌజా ఇంకా ముసుగులోనే ఉండటంతో తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ రాకేష్ని పక్కకు తోసి పారిపోతుంటే రాజ్ వెనుక నుంచి చేతులు మడిచి పట్టుకొని రాకేష్ని ముసుగు తీయమని చెప్పటంతో ఆ ముసుగు లాగేశాడు రాకేష్. అప్పటికే ఆయన మాటల ద్వారా అది డిసౌజానే అని తెలుసుకున్న రాకేష్ ఆ ముసుగు తీసుకున్న తర్వాత కూడా పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ అతని కళ్ళల్లో బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంది. పోలీసులు కూడా పక్కనే ఉండటంతో డిసౌజాని పోలీసులకు అప్పగించి రాకేష్ పక్కకొచ్చి నిలబడ్డాడు రాజ్. ఇప్పుడు అర్థమైందా బావా, నేనెందుకు ఆయనతో అలా చేయమన్నాను అని? ఇది మీ పెద్దనాన్న అసలు స్వరూపం. కీర్తి ఆస్తి మీద ఆశపడింది నేను మా కుటుంబం కాదు, మీ పెద్దనాన్న. అది కూడా ప్రతాప్ తాతయ్య కీర్తి పేరు మీద రాసిన ఆస్తి గురించి మాత్రం కాదు. మీ తాతయ్య అంటే మీ నాన్నకి డిసౌజాకి నాన్నగారన్నమాట. వంశానికి ఏకైక ఆడపిల్ల అని కీర్తి పుట్టగానే ఆయన ఆస్తిలో 75% కీర్తి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఆ విషయం తెలుసుకున్న మీ పెద్దనాన్న తన కొడుకులకి ఆస్తి దక్కకుండా చేశారన్న కోపంతో చంటి పిల్లని కూడా చూడకుండా కీర్తిని చంపాలని చూశాడు. ఆ ప్రమాదం నుంచి కీర్తిని కాపాడి తీసుకెళ్లిపోయిన మీ నాన్న కీర్తిని ఆశ్రమంలో చేర్పించాడు. ఆ తర్వాత ఆయన ఏమయ్యారో తెలీదు. తనే సంకీర్తన అని నాకు తెలిసిన తర్వాత మామయ్య గురించి వెతికించారు. బట్ ఏం తెలుసుకోలేకపోయాను. సరిగ్గా మా పెళ్లి రోజునే మామయ్య కీర్తిని వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు. ఆయన వస్తే నా పెళ్లి కీర్తితో జరగనివ్వడని భయపడి ఆయన్ని మా గెస్ట్ హౌస్లో బంధించాను. బట్ ఆయన అక్కడి నుంచి మిస్ అయ్యారు. ఆ తర్వాత జరిగింది నీకు తెలిసింది కదా. మామయ్య నీ చేతికి దొరికారు కాబట్టి బ్రతికించుకోగలిగావు.
ఇప్పుడు అడుగు నీ ప్రశ్నలు మీ పెద్దనాన్నని అంటూ పక్కకి తప్పుకున్నాడు రాజ్. రాకేష్ కళ్ళు ఎంత కోపంగా ఉన్నాయంటే వదిలితే అక్కడే డిసౌజాని చంపేస్తాడేమో అనిపించి మళ్ళీ పక్కకొచ్చి నిలబడ్డాడు రాజ్. రాకేష్ అసలేం జరిగిందో గుర్తు చేసుకుంటున్నాడు. హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన రాకేష్ రాజ్ కార్ దగ్గర నిలబడి ఉండటం గమనించి అక్కడే ఆగిపోయాడు. అనుకున్నాను నువ్వు ఆవేశంతో మీ పెద్దనాన్నని నిలదీయడానికి వెళ్ళావని ఊహించాను బావా. అందుకే నేను వెళ్ళకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నిలదీయడానికి కాదు రాజ్, నిజం తెలుసుకోవటానికి వెళ్తున్నాను అంటాడు రాకీ. నువ్వు అడగగానే ఆయన నిజం చెప్పేస్తాడని ఎలా అనుకుంటున్నావు బావా? సరే అయితే నీకు నిజం తెలియాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆయనేంటో ఆయన ఉద్దేశం ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏం చేయాలి అంటాడు రాకీ. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మామూలుగా మాట్లాడు. ఆ తర్వాత మాటల్లో మాటగా మీ నాన్న నీ దగ్గరే ఉన్నాడన్న విషయం మీ పెద్దనాన్నకి తెలిసేలా చెయ్యి. ఆయన కోలుకున్నాడు, 2 రోజుల్లో కళ్ళు తెరుస్తాడు అని చెప్పు అంటాడు రాజ్. చెబితే ఏమవుతుంది? నాన్న కోలుకుంటున్నాడంటే పెద్దనాన్న కూడా సంతోషిస్తాడు కదా అంటాడు రాకీ. ముందు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి బావా. ఎందుకలా చేయమన్నాననేది ఆ తర్వాత నీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను నీతో పాటే వస్తాను అంటూ రాకేష్ని తీసుకొని డిసౌజా ఇంటికి వెళ్ళాడు. కానీ రాజ్ బయట కారులోనే ఉండిపోయాడు. రాకేష్ మాత్రమే లోపలికి వెళ్ళాడు. జరిగింది గుర్తు చేసుకుంటూ డిసౌజా వాళ్ళ నాన్న విషయంలో చేసిన దాన్ని సహించలేక కోపంగా ఆయన కాలర్ పట్టుకున్నాడు రాకీ. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీలవ్వలేదు, అందుకే టైం తక్కువ ఉంది వీడియోది. ఈవినింగ్ కొంచెం ఎక్కువ టైం పెడతాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.